ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట యోవేలు గ్రంథంలో నుంచి 2వ అధ్యాయము 1వ వచనము. సీయోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమైననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. హల్లెలూయా. చూడండి, దేవుడి యొక్క సమయము అంటే ఆయన దినము అంటే ఆయన వచ్చుచున్న సమయము ఆసన్నమైనంటున్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, సియోను కొండ మీద బాకా ఊదమంటున్నాడు. ఎందుకని అంటే చూడండి, సియోను పర్వతము దేవుని యొక్క పర్వతము, దేవుని యొక్క పర్వతం మీదనే బాకాలు ఊదమంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు, అతిశక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన వచ్చుచున్నాడు, ఆయన వేచేయుచున్నాడు. ఈరోజు చూడండి, ఆయన బిడ్డలు ఎన్ని బాధలు పడి ఉన్నారో, ఎన్ని వేదన పడి ఉన్నారో. మా జీవితాల్లోకి నువ్వు రావా నా ప్రభువా అని ఎంతమంది ఎన్ని కన్నీటి ప్రార్థన చేసి మరి దేవుని అడిగి ఉన్నారు. దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, నేను వచ్చుచున్నాను అంటున్నాడు. మరి ఆయన వచ్చుచున్నప్పుడు ఆయన ప్రజలు మరి ఎలా ఉండాలి? ఆయన ఖాళీగా ఉండకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు, స్తుతులు బాకాలు ఊదమంటున్నాడు. బాకాలు అంటే స్తుతులు చెప్పాలి. మరి గట్టిగా చెప్పమంటున్నాడు. ఏ గట్టిగా అంటే అదొక హెచ్చరికగా చెప్పమంటున్నాడు. చూడండి, దుష్టుడు నీ సమస్యని ఏలుతున్నాడేమో, దుష్టుడు నీ బాధని మరి నీకు భారంగా పెట్టి ఉన్నాడేమో, దుష్టుడు నీకు అవమానాలన్నీ నీకు దగ్గరగా చేసి ఉన్నాడేమో. కానీ అయితే దేవుడు అంటున్నాడు, అవేమీ కాదు. నువ్వు చూడవలసింది కేవలము యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమైందనియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. అందరూ ప్రజలందరూ కూడా ఇక దేవుడు వస్తున్నాడంటే ఏ రీతిగా ఉంటుంది చూడండి. భూమి ఆకాశంలో ఆయన కదిలాడంటే తట్టుకోలేవు. ఇక అపవాది నీ జీవితంలో ఏ రీతిగా ఉంటాడు? నీకు వచ్చిన సమస్యకి మరి నీకు వచ్చిన బాధకి నువ్వు ఎందుకు భయపడుచున్నావు? దేవుడు వణకమంటున్నాడు, అపవాదిని వణకమంటున్నాడు. నీవు కాదు, నీవు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని కొరకు ఉన్న బిడ్డవి, నువ్వు దేవుడు రక్తముతో కడగబడిన బిడ్డవి, దేవుడితో ఎంచుకున్న బిడ్డవి. నీవు ధైర్యంగా ఉండాలి. నువ్వు ఏ రీతిగా ఉండాలి? నీవు స్తుతులు మరి ప్రార్థనలు మరి దేవుని వస్తున్న రాక నీ జీవితంలో చేయబోతున్న కార్యం గురించి ఒక హెచ్చరిక, దుష్టుడికి హెచ్చరిక చేయాలి. దుష్టుడికి హెచ్చరిక చేసినప్పుడు వాడి హృదయంలో దేవుడు అంటున్నాడు, వణుకు పొడుచుందంట, భయము పొడుచుందంట, వాడి సైన్యం అంతా కూడా దర్శిపోతుందంట. ఎందుకంటే నీ దేవుడు సైన్యులకు అధిపతి యెహోవా అయి రాబోచున్నాడు, వచ్చి ఉన్నాడు, సమీపమై ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క ప్రజలారా, దేవుని యొక్క బిడ్డలారా, దేవుని వాక్యం వైపు చూసి ఆయన ఆత్మ వైపు నడుచుకొని ఆయన మార్గంలో నువ్వు నిలబడి ఉంటే గనక ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు. నీ దేవుడు సర్వశక్తిమంతుడే నీ పక్షాన నిలబడి ఉన్నాడు. నీ దేవుడు నువ్వు ఎటు కదిలితే అటు నీ వైపు రాబోతున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన వైపు తిరిగి ఉన్నావు కాబట్టి, ఆయన మాటలు వింటున్నావు కాబట్టి, ఆయన ఏమి చెప్పినా నువ్వు చేస్తున్నావు కాబట్టి, ఆయన పనిలో నువ్వు ఉన్నావు కాబట్టి నీ పక్షంగా ఆయన నిలబడి ఉన్నాడు. ఈరోజు ఈ దినమున ఎంతమంది అయితే దేవుని కోసం ఎదురు చూస్తున్నారు, జీవితాల కార్యాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన పలుకుచున్న మాట, నేను సమీపంగా ఉన్నా అంటున్నాడు, నేను వచ్చుచున్నాను అంటున్నాడు. ఆయన నిజంగా దేవుని యొక్క సంగమ, దేవుని యొక్క ప్రియులార, సమస్తము కూడా దేవుని యొక్క మాటలు మనం వింటున్నప్పుడు హృదయంలో మనకి ఎక్కడ లేని సంతోషం రావాలి, ఎక్కడ లేని ఆనందం రావాలి, ఎక్కడ లేని ఉత్సాహం రావాలి. ఎందుకంటే దేవుని యొక్క పిల్లలు, మా దేవుని యొక్క బిడ్డలు ఆయన మాటలు విన్నప్పుడు ధైర్యంగా ఉంటారు. అది దేవుని యొక్క బిడ్డలకి ఉండవలసిన లక్షణం అన్నమాట. మరి ఈ దినమున దేవుడు ఎవరి హృదయాల్లో, ఎవరి గృహాల్లో ఆయన కార్యం జరిగించబోతున్నాడో మరి గృహాలన్నీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, నీకే వందనములు రాజా, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా పరమ తండ్రి. అవును నా పరమ తండ్రి సయ్య, నీ దినము వచ్చి ఉన్నది నా పరమ తండ్రి. నీవు సమీపముగా ఉన్నావు నా పరమ తండ్రి. నా పరమ తండ్రి సయ్య, నీవు నా పరమ తండ్రి సయ్య, సియోను కొండ మీద నా పరమ తండ్రి నీ సూచక్రియలు జరిగించబోతున్నావు. దేశ ప్రపంచాలలో నా పరమ తండ్రి నీ సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించబోతున్నావు. నీ రాకడ సూచనలు నా పరమ తండ్రి మాకు తెలియజెప్పబోతున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రములు రాజా, వందనము దేవా, నీకే స్తోత్రం నా పరమ తండ్రి. ఎంతమంది జీవితాల్లో నా పరమ తండ్రి అయ్యా నీ కార్యాల కోసం చూస్తున్నారు, వారి జీవితంలో యేసుక్రీస్తు నామంలో కార్యములు జరుగును గాక. ఎవరైతే నా పరమ తండ్రి అయ్యా వారి గృహాల్లోకి నిన్ను ఆహ్వానిస్తున్నారో వారి గృహములన్నింటిలో కూడా నా పరమ తండ్రి నీ ఆత్మ అభిషేకం ఉండను గాక నా పరమ తండ్రి.
ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, దీనుల్ని అల్పుల్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నా పరమ తండ్రి యేసయ్య, ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. అదే రీతిగా నా పరమ తండ్రి హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా జీవించండి, ఆశీర్వదించండి నా పరమ తండ్రి యేసయ్య. తండ్రి నీ దాసుని దాసులను కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని నా పరమ తండ్రి నామంలో నా భద్రపరచమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోనే, కృపగల తండ్రి నామంలోనే ఈ ప్రార్థనంతా కూడా అడిగి వేడుకొని నామన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.